హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు 1:19. ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. హల్లెలూయా. చూడండి, చాలా సందర్భాల్లో మనుషులుగా మనకి కోపము వచ్చేస్తూ ఉంటుంది కదండి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు కోపాన్ని తగ్గించుకోవాలంట, కంట్రోల్ చేసుకోవాలంట. కోపంలో మనము అనేక విషయాలు మాట్లాడేస్తాం కదా, తిడుతూ ఉంటాం కదా. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మాట్లాడడానికి నిదానించువాడే ఉండాలంట. మొట్టమొదటి నువ్వు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీ మాటలు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా వినుటకు వేగిరి పడాలంట. హల్లెలూయా. మరి వినడం అంటే ముసలమ్మ ముచ్చట్లు కాదండి. దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే విని దాని ప్రకారం జీవిస్తావో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. కాబట్టి మనం మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని విని మన జీవితంలో దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మనల్ని గొప్పగా దీవిస్తాడు. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.